మీ ప్రత్యర్థులు కావచ్చు, కొంతమంది చులకనగా సింపుల్గా మీ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ప్రజెంట్ సీఎం చాలా మాట్లాడినారు, అవన్నీ మీకు తెలిసి ఇంక నేను మళ్ళీ ఓపెనింగ్ చెప్పాల్సిన అవసరం. మీ పార్టీలో అంటే ఎగ్జాంపుల్ లేటెస్ట్ కవిత ఉంది, ఇంకా మీద చాలామంది చెప్పలేక లోపల మదన పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ జిల్లాలో చూస్తే ప్రజెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తిపోలుగా సింపుల్గా తిట్టేస్తూ ఉంటారు మిమ్మల్ని. ఏంది రీజన్ ఏంటి? మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కయ్యిస్తున్నారా? మీరు కూడా మీడియాలో దాదాపు 20 సంవత్సరాలు పైగా ఉంటున్నారు, 5 ఏళ్ళు వచ్చి ఉంటున్నారు. ఎప్పుడైనా నేను ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయంగా చూసినరా? ఒకరి ఆస్తిపాస్తుల గురించో, ఒకరి అవినీతిని గురించో, ఇంకో దాని గురించో ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడేది చూసినరా? పాలసీ లేదప్ప. 15-20 ఏళ్ళు, నేను 25 ఏళ్ళ నుంచి నేను ఉన్నా, మీరు ఉన్నట్టున్నారా? మంచి నాకు అలవాటు ఎప్పుడు లేదు. మీరు నా మీద ఎందుకు దాడి చేస్తారు అనేది మీ ప్రశ్న. ఎందుకు చేస్తారు అని అంటే, నేను కొంచెం కర్కశంగానే ఉంటా రాజకీయాలలో, నాకు కాంప్రమైజ్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఆ రూమ్లో కూర్చున్నప్పుడు కొంతమంది రిపోర్టర్లు, యాంకర్లు ఎవరైనా కావచ్చు, కేసీఆర్ మీద విమర్శలు చేస్తే నేను తట్టుకునేవని కాదు. ఆఫ్ ద రికార్డుని మాట్లాడితే కూడా నేను తట్టుకుంటాను కాదు. నేను కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నో అక్కడ కూడా అదే మాట్లాడుతాను. చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా వాటిని. ఆ కోపం చాలామందికి ఉంటుంది, మీడియా వర్గాల్లో కొంతమందికి ఉంటుంది ఆ కోపం, బయట రాజకీయాల్లో కూడా ఉంటుంది చాలామందికి. నేను ఎందుకంటే మనం ఇష్టపడ్డ నాయకుడిని, మనం ఎవరితో కలిసి పని చేస్తామో ఆ నాయకుడిని, ఆ పార్టీని విమర్శ చేయడం అనేది మంచిది కాదు ఎప్పుడు కూడా. నీకు నచ్చకపోతే వదిలిపెట్టు. భేదాభిప్రాయాలు కూడా వచ్చి ఉండొచ్చు, రాజకీయ అభిప్రాయాలు కూడా భేదాలు రావచ్చు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా భేదాలు రావచ్చు, అది అంతవరకే ఉండాలి. కానీ మన నాయకుడిని మనం విమర్శించుకునే పద్ధతిలో, ఎవడో విమర్శిస్తుంటే చూసి ఊరుకునే పద్ధతిలో ఉండడం నచ్చదు నాకు మొదటి నుంచి కూడా. అక్కడ నేను అన్కాంప్రమైజ్డ్గా ఉంటాను. బహుశా అది కోపం అయి ఉండొచ్చు. ఇంకొకటి, నాకు కనపడ్డానికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని పరిచయం చేసుకుని పోయే అలవాటు నాకు లేదు. వాడు ఇంత పెద్దోడు అయి ఉండొచ్చు, ఇంత చిన్నోడు అయి ఉండొచ్చు, మనకు ఉండే అవసరాలు రీత్యా కలిపే పరిచయాలు తప్ప నాకు అక్కర్లేనప్పుడు ఫోన్లు చేసేసి పలకరించడాలు, ఇది చేయడాలు, దారిముడి పోతుంటే పోయి కనపడ్డాలు, ఫంక్షన్లో ఎదురైతే పోయి కనపడి పిలుచుకోవడాలు నాకు అలవాటు ఉండవు. నా దారిలో నేను పోతాను. బహుశా అది నాకు చాలామందికి నాది అహంకారమనో ఇంకోటనో చాలా తెలుసు, మీరు అదే అడుగుతారు కానీ అనుకోవచ్చు. వాళ్ళు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నా పద్ధతి అది. వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటే నాకు అవసరం లేదు, అది నేను పట్టించుకోను.